మల్లేశ్వర్ గారికి, ఇక్కడ చేరిన అంగన్వాడీ కార్యకర్తలకు మరియు సిడిపిఓలకు ఇంకా స్టాఫ్కు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. పదవీ విరమణ అనేది ఐసిడిఎస్లో ఇది ఒక వరం అని చెప్పుకోవాలి నన్ను అడిగితే. ఎందుకంటే మనము అసలు జీవితకాలం అంతా సంసారాలను పక్కన పెట్టి, పిల్లల్ని పక్కన పెట్టి, అందరినీ కూడా ఒక సానుకూలంగా మనము ఒక స్టేజ్ పైకి తీసుకొస్తున్నాం. కానీ ముఖ్యంగా ఏమంటే ఆరోగ్యాలను గురించి చూస్తారా, ఆరోగ్యాలు కూడా ఒకరిద్దరు తప్ప మిగతా వాళ్ళకి చాలా మటుకు ఆరోగ్యాలు దెబ్బతింటాయి. అంటే పని ఒత్తిడి అనేది ఎక్కువ ఉన్నా కూడా మనం దాన్ని తట్టుకొని అధిగమించి మిగతా పనులన్నీ కూడా ఒక స్టేజ్ పైకి తీసుకొచ్చే సత్తా ఒక ఐసిడిఎస్దే. కరెక్టే కదా? కానీ ఏదైనా ఏ పని ఇచ్చినా కూడా ఇది కాదు, ఇది చెయ్యము అని చెప్పే ధైర్యము, దమ్ము కూడా ఐసిడిఎస్ వాళ్ళకే. ఈ విషయంలో మాత్రం అన్ని విషయాలు మనము గ్రేట్గా మనమే చెప్పుకోవాలి. ఎందుకంటే ఎప్పుడు ఎవరికి తగ్గకూడదు మనం కదా. కానీ పదవి విరమణ అనేది చాలా మటుకు పిల్ల పాపలతోని, ఇంటి వాళ్ళతోని ప్రేమ గడుపుతామని అనుకుంటాం. కానీ ఆ పదవీ విరమణ అయితే బాగుండని మనం అనుకుంటాం. ఫస్ట్ ఎప్పుడు సర్వీసులు ఉన్నాగా, సర్వీస్ అంతా అయిపోయిన తర్వాత పదవీ విరమణ తర్వాత ఈ టైంలో నేనేం చేయాలని అప్పుడు అనుకుంటాం. కానీ నిజంగా కూడా ఎప్పుడు ఏది జరగాలో ఆ భగవంతునికే తెలుసు, మనకంటే ఏం తెలియదు. కాబట్టి మనం అన్ని విషయాల్లో కూడా అన్నిటికీ మనము గట్టిగా, దృఢంగా, ఆత్మస్థైర్యంతో ముందుకు నడిచి పిల్లల్ని కూడా అందరినీ కూడా ఒక త్రాటిపై మనము ముందుకు నడిపించుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వారికి నా ధన్యవాదాలు. మేడం ఒక్క ముక్కలో మన బతుకు చిత్రాన్ని చెప్పేశారు. ఐసిడిఎస్ పరిస్థితి ఏమిటి అయినా సరే మనందరం కూడా మొండి ధైర్యంతో, మొక్కవోని విశ్వాసంతో మనందరం పనిచేస్తామనే విషయాన్ని చక్కగా మేడం వివరించాలి. మరొక్కసారి మనందరి కలసాగుతాం. తదుపరి మన విద్యుత్ చదివి మాట్లాడే లోపు మీలో లహోదివి విశ్రాంత సిడిపిఓ శ్రీమతి సులోచన గారు కాదు 92 నుంచి తర్వాత మాట్లాడతారు. 92 నుంచి వాళ్ళిద్దరు తండ్రి కవులు. వాళ్ళిద్దరికి పేరు ముందుగా రిటైర్ అయిపోయారు, తప్పించుకున్నారు. వీళ్ళిద్దరితో నాటమందరం ఏంటంటే వీళ్ళ తర్వాత ఎప్పుడు నేను ఆ ప్రాజెక్ట్కి వెళ్ళేదాన్ని. వీళ్ళిద్దరిలో ఒక సెక్టార్ నాకు ఇచ్చేవాళ్ళు. సో అక్కడ ఏంటంటే నాకు ఆ సెక్టార్ నల్లేరు మీద నడకలాగే ఉండేది. ఎందుకంటే అన్ని రికార్డ్స్ పర్ఫెక్ట్గా పెట్టించేవాళ్ళు, అన్ని సిస్టమాటిక్గా పెట్టేవాళ్ళు, రిజిస్టర్స్ అన్ని కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉండేది. నేను వెళ్ళి వాటిని మళ్ళీ క్యారీ ఆన్ చేయడమే అంతవరకే తప్పితే నాకు ఎప్పుడు నాకు శ్రమపడలా. ఈ విషయంలో మల్లేశ్వర్ గారికి, సులోచన గారికి నేను ఎప్పుడు కృతజ్ఞతగానే ఉంటాను. సూపర్వైజర్స్ శ్రీమతి జ్యోతి వారి యొక్క అనుభవాన్ని వారి సిడిపిఓ గారితో తెలియజేస్తారు. తర్వాత సైదాబి గారు సిద్ధంగా ఉండాలి.
ఉన్న పిల్లలు ఇప్పుడు పెద్ద వాళ్ళు కూడా మేడం బాగుండాలని వాళ్ళు గుర్తుపడతారు. అంత అంకిత భావంతో అంగన్వాడీ జాబ్ ఉంది కాబట్టి దయచేసి నేను అందరికీ చెప్పేది మేడం గారు అందరినీ స్ఫూర్తిగా తీసుకొని మన బాధ్యతలను చేసుకుంటూ మనకు వచ్చిన ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, ఇలాగే నాకు మంచి నాలెడ్జ్ అందించి నేను స్థాయికి రాగలిగినంటే మేడం గారి కారణము. కానీ ఒక్కోసారి కోప్పడినా దాని వెనక పరమాత్మ ఉంది, అర్థం చేసుకొని దాన్ని కూడా మెచ్చుకొని చేస్తాను మేడం. ఇంకా కూడా మిమ్మల్ని సలహాలు సూచనలు అడిగి మీరు ఇచ్చిన స్ఫూర్తితో ముందు ఇంకా బాగా నా డ్యూటీ పరంగా కూడా మీ సలహాలు సూచనలు మీ ఆలోచన బట్టి మార్చుకుంటూ నేను నా సూపర్వైజర్ జాబ్కి ఇంకా మెరుగుపరుచుకుంటాను మేడం. మీ ఆశీస్సులు వల్ల నేను ఈ స్థాయికి ఎదిగాను కాబట్టి అందరూ చెప్తామనుకున్నారు. మార్చుకుంటానని మేడం గారిని అలాగే పనిచేయగలనని, నా సర్వీస్ని కూడా అలాగే కొనసాగించగలనని నాకు ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి, అర్జున్ మేడం గారికి, మేడం గారికి, మేడం గారి స్టేజ్ మొత్తం అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. థ్యాంక్ యూ జ్యోతి. అనర్గళంగా తన అభిప్రాయాన్ని చెప్పారు. తర్వాత సైదాబి గారు రెడీగా ఉన్నారా? మేడం, మనం ఇంకో విషయం కూడా గమనించాలి. ఏంటంటే అంకిత భావం గురించి కూడా చెప్పున్నారు వాళ్ళు సూపర్వైజరు. మేడం అంకిత భావం ఎలా ఉంటుందంటే 24/7 డ్యూటీ మైండెడ్. ఉదయం లేవడం, వెళ్దాం, ఏ సెంటర్కి వెళ్దాం ఏంటి ఇవే మాట్లాడడం, పొలవమని సెంటర్కి వెళ్ళడం, ఏంటమ్మా ఇదేంటమ్మా సెంటర్, ఇలా ఉంటే వెళ్ళమ్మా, అలా ఉంటే ఎలా. సో అంత డెడికేటెడ్గా ఉంటారు. సో ఎప్పుడు కూడా ఆ డెడికేషన్ని మనందరం కూడా స్ఫూర్తికి తీసుకోవాలి అని, దాన్ని మనం కూడా ఆచరణలో పెట్టాలని, ఆ విషయంలో మేడం అందరికీ కూడా మంచి దిక్చూచిగా ఉన్నందుకు థ్యాంక్ యూ మేడం. నెక్స్ట్ సైదాబి గారు, మేడంతో ఉన్న అనుబంధం అలాగే సమయాభావం ఉన్నందున దయచేసి అందరూ టైం పాటించవలసిందిగా కోరుతున్నాము. 2 నిమిషాలు మాత్రమే అందరికీ సమయం ఇవ్వబడినది. వేదికను అలంకరించిన ఆర్జెంట్ మేడం గారికి, సీపూర్ మేడం గారికి, వచ్చిన సీపూర్ మేడమ్స్ అందరికీ, నాకు సూపర్వైజర్లకి, మన మినిస్ట్రీ గారిని చేసి వాళ్ళందరూ వచ్చిన వాళ్ళకి అందరికీ, ఆఫీస్ స్టాఫ్కి అందరికీ, మన అంగన్వాడీ టీచర్లకి, అనుకుంట కూడా వచ్చిన పక్కన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు నేను మేడం గారు ఎప్పుడు చేసిన డైలీగా ఉంటుందమ్మా, డైలీగా ఉంటుంది, ఇంకేముండదు. నిద్రలేసి మాకు మెసేజ్ పెట్టు, రాజకీయాలు పెట్టు, ఇంకా అమ్మాయి నా పడేసి వచ్చేస్తాను. కానీ యాభై మరొక నువ్వు డైలీగా ఉంటుంది. నిన్న కూడా అంటున్నారు, నెలలో 2 నెలలు పెట్టిద్దామా నైట్ సత్తుని నెలకి 50 వేసి ఇంటి ఫీల్ అయ్యేవాళ్ళు. పన్నెండు కదా మేడం, మీరు నెల 2 నెలలు పెట్టిద్దాం, ఆ తర్వాత అయినా కొంచెం తొలిలమ్మా అని అంటారు. అంటే ఒక్క విషయం, రెండో విషయమే ఉండదు. అయితే దగ్గర పోయినాక ఒక వాయిస్ రికార్డు ఏదన్నా మా మీద కోపం వచ్చి అందరికీ కలిపి పెడతారు, అందరికీ కలిపి పెడుతున్నారు మేడం, మా హాల్లో ఉంటున్నాం అంటే అమ్మ అందరూ తెలుసుకుంటారు కదా, ఈ తప్పు రెండో వాళ్ళు కూడా చేయకుండా తెలుసుకుంటారు కదా, అందుకని పెడతానమ్మా అని అంటారు. సరే మేడం పెడతారంటే మళ్ళీ దగ్గర పోగానే ఏంద్రా అది మర్చిపోతారు, మర్చిపోతారు. మళ్ళీ ఏంద్రండి సత్తులకి దగ్గర తీసుకొని బాగా మాట్లాడతారు అనమాట. మళ్ళీ అన్ని సత్తుగా చెప్పేస్తారు రిపోర్ట్లన్నీ కూడా. ఏ రిపోర్ట్లు అయినా సమయానికి కాకపోతే ఒప్పుకోరనమాట ఖచ్చితంగా. మేడము ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ముందు మేడం మాట వినాలన్నమాట. గుడ్ మార్నింగ్ సూపర్వైజర్స్, గుడ్ మార్నింగ్ ఆఫీస్ కలపండి, మధ్యాహ్నం అయితే ఆఫ్టర్నూన్, సాయంత్రం అయితే ఈవినింగ్ అని ఏదో మేడము సంబోధన మాత్రం ఎప్పుడు చేసినట్టు అస్సలు పెట్టనమాట. నేను పెట్టినా మీ గుడ్ మార్నింగ్ అసలు స్పందన లేదని చెప్పి ఒకసారి అనిపిస్తాను నిజంగా. ఒక్కోసారి టీచర్లు చెప్తారు, కారు ఆడ రోడ్లు ఆడ పడేసి వాళ్ళు చూస్తారని చెప్పని నడిచిపోతారని ఆ చెట్ల కట్టమని. మనం అసలు అడలే మేడం గారితో. నేను 2-3 సార్లు మేడంతో వెళ్ళినా కూడా నేను అడిగేస్తాను ఉంటాను, మేడం అలా ఉంటాను. సంతోషం లేదు కదా, వెళ్ళిపోయి మళ్ళీ మనం పుట్టకాడ మళ్ళీ తిరిగి వస్తే అప్పుడు అంత గుడ్ మార్నింగ్ సార్, బాగున్నారా?
అందులో కూడా అంతే మమ్మల్ని కూడా డిసిప్లిన్లో పెట్టారు. కానీ హబ్బు ఫస్ట్ అయితే నా వీడియో పాడి వచ్చిన కొత్తలో ప్రథమ సెలవు కోఆర్డినేటర్. టీచర్ సెక్రటరీ మేడం గారు మాకు అన్నీ నేర్పించారు. మేడం గారు చాలా వరకు మేము నేర్చుకున్నారు. రిపోర్టింగ్ కానీ అన్నీ కానీ అంటే ఒక క్రమ పద్ధతిలో ఎలా ఉండాలనేది కూడా మేడం గారు మాకు అన్నీ నేర్పారు.